గమర్జబా ఆదివారం అని జార్జియన్ కోడిని కొందామని జార్జియా కొట్టుకొస్తే వచ్చాక అర్థమైంది ఈ కోడికి మార్కెట్ లో ఇంత కాంపిటీషన్ ఉందా అని. సర్లే ఏం చేస్తాం, ఇంకా సంక్రాంతి సీజన్ కదా, అట్లనే ఉంటాయి రేట్లు. ఒక 2 కిలో చికెన్ తీసుకున్నాం, ఇంకొక 2-3 పీసెస్ ఎక్స్ట్రా వేయించుకున్నాం, దానికి ఒక 50 జెల్ ఎగిరిపోయినాయి ఇక్కడే. సర్లే అయిపోయింది కదా, ఇంకా కర్రీలో కొత్తిమీర తీసుకుందాం అని కొత్తిమీర దగ్గరికి వెళ్తే సామి లారీ అని లారీతో గుద్దినట్టు చెప్పారు ఈ పెద్ద ఆవిడ. ఇదేంట్రా స్వామి అనుకొని అక్షరాల 90 రూపాయలు ఇచ్చి కొత్తిమీర కట్ట కొనుక్కున్నాం. ఈ మార్కెట్ అంతా చూడడానికి ఫ్రెష్ గా కనిపిస్తున్నా ఈ మనుషులు మైండ్ మాత్రం ఫ్రెష్ గా లేదండి బాబు. ఎవరు చూసినా కొట్టకుండానే కొట్టినట్టే మాట్లాడుతున్నారు. వావ్ టొమాటో చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా, అరే కొబ్బరికాయలు ఏంట్రా బాయ్, ఒకటి 5 లారీ అంట, అంటే 150 రూపీస్ రా బాబోయ్. ఈ మార్కెట్ లో ఆనియన్ ఇంకా పొటాటో రెండు మాత్రమే తక్కువ ఉన్నాయండి బాబు, మిగతా అన్ని పేలిపోతున్నాయి రేట్లు. ఫ్లేవర్ లాంటి క్యాండిల్ ఇది కూడా 4.5 జెల్ అంట. వామ్మో ఇవన్నీ మనకు అవ్వదు కానీ క్యాబేజ్ అన్న తీసుకుందాం, ఇది తక్కువ ఉంది అనుకుంటే ఈ పెద్ద ఆవిడ మా దగ్గరే 20 టెట్రీ తీసేసుకున్నారు. అదేంట్రా అంటే ఆవిడ దగ్గర క్యాబేజ్ తీసుకున్నాక మా దగ్గర చేంజ్ లేవు, ఆ క్యాబేజ్ వద్దన్నామని మా దగ్గర ఉన్న 20 టెట్రీ కూడా కొట్టేశారు. అసలు మార్కెట్లో గ్రీన్ చిల్లీ ఎంత రేటు ఉన్నాయి తెలుసా, దాంట్లో 10 చిల్లీ కూడా లేవు, అది 60 రూపీస్ అంట. టూ మచ్ అయిపోయింది అసలు మార్కెట్లో. ఈ జార్జియాలో అప్పుడే కోడి పందాలు స్టార్ట్ అయిపోయినాయి ఏమో, కోడిసే వాళ్ళన్నీ తెచ్చి మాకు అమ్మేస్తున్నారు. రోజు తినండి గుడ్డు. ఏరా నువ్వు కూడా కోడి పందానికి వెళ్తున్నావా? సాయంత్రం మీ కోడిని తీసుకొని మా ఇంటికి డిన్నర్కి వచ్చేయి, బిర్యానీ తిందాం. అసలు ఒక్క దగ్గర కూడా పుదీనా లేదు, దొరికిన ఒక కట్ట కూడా ఓరిజెల్ అంట, అంటే 60 రూపీస్ అంట ఒక కట్ట. ఘోరం కదా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.